ఈరోజు ప్రకాశం జిల్లా గిద్దలూరులో సత్యయుగ పిరమిడ్ ధ్యాన కేంద్రం అనేటువంటిది కార్తీక సోమవారము పోయిన సోమవారం ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, మన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారిని గురించి అందరికి తెలుసు. ఇవాళ ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ప్రపంచంలో పనిచేస్తున్నవి. నేను 1990లోనే మెడ్రాస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సొసైటీ అడారు మెంబర్, మరి సత్యసాయిబాబా ఆర్గనైజేషను, పోతే మరి మెహర్ బాబా, కేరళ అమృతానందమయ్యి, మరి అనేకమైనటువంటి సంస్థలు, రాధా సంఘ దయాళ్ బాబు, మరి క్రియాయోగం రాంచి, అనేక సంస్థలు సత్యసాయిబాబా, షిరిడి సాయిబాబా, రమణ మహర్షి, బుద్ధుడు, మరి యోగి యోమన బ్రహ్మంగారు, అనేక మంది మహానుభావులు, ఇస్కాను, కృష్ణభక్తి, ఇవన్నీ కూడా ప్రపంచ స్థాయిలో పని చేస్తున్నాయి. ఈరోజు ఇది మన అందరికీ తెలుసు. క్రిస్టియన్ మిషనరీ ఆర్గనైజేషన్లో ఎన్నో సంవత్సరాలు పనిచేస్తున్నాయి. ఇస్లామిక్ మరి ఖురాన్ ప్రకారము మహమ్మదీయులు కూడా ప్రపంచ స్థాయిలో వాళ్ళు 5 పూట నమాజ్ చేస్తే అనేక భక్తి మార్గంలో ఇవాళ నడుస్తున్నది. అయితే ఇన్ని సంవత్సరాలు పనిచేసినప్పటికీ ఎంతోమంది మహానుభావులు హిమాలయాస్లో, చంబాలలో వేల మంది తపస్సు చేస్తున్నారు. ఇవాళగా మంత్రులలో కూడా శ్రీశైలం కొండలు తపస్సు చేస్తున్నారు, మహానంది కొండలు తపస్సు చేస్తున్నారు. సిద్ధపురుషులందరూ కూడా ప్రపంచ శాంతి కోసము, ధర్మ సంస్థాపనకు, సత్యయుగం వచ్చేదానికి ఇవాళ కొన్ని వందల ఏళ్ళ నుంచి తపస్సు చేస్తున్నారు. అయితే ఇంతమంది చేసినప్పటికీ కూడా ఇవాళ ప్రపంచంలో యుద్ధాలు ఆగలేదు. ప్రజలు తన జీవనంలో ధర్మ జీవనం లేదు, ధర్మరహితంగా జీవిస్తున్నారు, సత్యరహితంగా జీవిస్తున్నారు. 100% అంటే కలి ప్రభావం అని నేను చెప్తున్నాను. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. మరి వాళ్ళ సమాజంలో రాజకీయ రంగం కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, మరి క్రైమ్ రేటు కూడా అప్పటికంటే పెరిగిపోతూ ఉంది. ఇవాళ ప్రపంచంలో 200 దేశాలు కూడా క్రైమ్ రేటు పెరిగిపోతూ ఉంది, అవినీతి పెరిగిపోతుంది. తల్లిదండ్రులు సాకేవాళ్ళే లేరు, తల్లిదండ్రులు దైవ సమానంగా భావించి సాకేవాళ్ళు లేరు. అన్నదమ్ముల కలహాలు, ఆస్తి తగాదాలు, రాజకీయ కారణాలు. ఏ నాయకుడు కూడా సిద్ధాంతపరంగా దేశం కోసం పనిచేయటం లేదు. 75% తన స్వార్థం కోసం పనిచేస్తున్నాడు. దేశం కోసము, దేశ ప్రజల కోసము, దేశ భవిష్యత్తు కోసము పనిచేయటం లేదని మనకు తెలుస్తూ ఉంది. అంటే అన్ని రంగాలు ఆ విధంగా ఉన్నది అవినీతి. ఇది కేవలం ఒకరిని నిందించడం లేదు. అయితే ఇవాళ ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నప్పటికీ ఆధ్యాత్మిక సంపదలు అన్ని మతాలలో, బుద్ధిజము, జైనిజము, మరి సిక్కిజము, మరి అన్నీ పనిచేస్తున్నవి. ఎంతోమంది గురువులు ఏ దేవాలయానికి పోయినప్పుడు వేల మంది దీక్షలు అన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఇవాళ ధర్మము కేవలము 10% మాత్రమే ఉంది. అనగా అనుకున్నంత మార్పు రావటం లేదు సమాజంలో. అంటే దీనికి ప్రధానంగా మనము ఇవాళ 2 ఉన్నాయి. వైజ్ఞానికంగా మనం డెవలప్ అయినాము, సైంటిఫిక్గా వరల్డ్ వైడ్ సైన్స్ పెరిగింది, విజ్ఞానం పెరిగింది. ఇట్ ఈజ్ ఎ ఫిజికల్ సైన్స్. అంటే విమానము, సెల్లు, టీవీ, రైలు, బస్సు, కరెంటు, సిమెంటు, లైక్ దట్. ఇవాళ
మనం ఎక్కడ 5 నిమిషాల్లో మరి అమెరికాలతో మాట్లాడుతున్నాం, 1 సెకండ్లో మాట్లాడుతున్నాం. అంటే వైజ్ఞానికంగా పెరిగినాం సైన్స్. కానీ ఫిజికల్గా సైంటిఫిక్గా డెవలప్ అయినప్పటికీ మనము నేర్చుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. ఎంత పెరిగినప్పటికీ మానవునిలో నైతిక విలువలు, ధర్మ జీవనము లేదు, సత్య జీవనము లేదు. ఇది యథార్థం. మరి సత్య జీవనము, ధర్మ జీవనము సమాజంలో ఉంటే మరి క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది? ఆడవాళ్ళు బజారుకు పోతే వాళ్ళకు రక్షణ లేదు, పిల్లలు స్కూల్కి పోతే రక్షణ లేదు, వాళ్ళ క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. అంటే మానవుడిలో ప్రస్తుత లక్షణాలు, రాక్షస లక్షణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. కాబట్టి దీనిపైన రీసెర్చ్ చేయాలి మనం. మరి మహానుభావులు చెప్తున్నారు, తపస్సంపన్నులు, మునులు, ఋషీశ్వరులు, గురువులు అందరూ అన్ని పీఠాలు చెప్తూ ఉన్నారు. కానీ మనసులో అనుకున్నది మనం, అంటే మనకి ఎక్కడో లోపం ఉంది అనే ఉద్దేశంతో సుభాష్ మిత్ర గారు 1990లో ఇవన్నీ కూడా ఆయన రీసెర్చ్ చేసి మనం భగవంతుని కోసం బాహ్యంగా ఎత్తుకులాడుతున్నాం. భగవంతుడు బాహ్యంగా దొరకడు. ఆయన అనుగ్రహము బాహ్య పూజల వల్ల 10% మాత్రమే మన మీద పడుతుంది. దేవాలయంలో పవర్ లేదని ఎవరు అనలేదు. అయితే మనలో అనుకున్నంత మార్పు రావడం లేదు ఈ పూజల వల్ల, యాగాల వల్ల, మరి వ్రతాల వల్ల, దీక్షల వల్ల అనేది ఆయన నిర్ధారణకు వచ్చి మన బుద్ధుని యొక్క మార్గాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. కేవలము మనము వైజ్ఞానికంగా, సైంటిఫిక్గా, భౌతిక విద్య డెవలప్ అయినాం. కానీ దీనివల్ల క్రైమ్ రేట్ తగ్గలేదు, మనిషిలో దైవ గుణాలు రాలేదు, మానవత్వ లక్షణాలు రాలేదు, పశుత్వ లక్షణాలు, రాక్షసనాలు పెరుగుతున్నాయి సైన్స్ ఎంత పెరిగినప్పుడు. కాబట్టి ఆధ్యాత్మిక విద్య, స్పిరిచువల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, స్పిరిచువల్ సైన్స్ ఇవాళ మన పాఠ్యాంశంలో కూడా ఎక్కడ కూడా పూర్వం ఉన్నది. పూర్వం గురుకులాలలో నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల ఆ రోజుల్లో వాళ్ళు ఫిజికల్ సైన్స్ ఎంత ప్రాధాన్యత ఇచ్చినారో స్పిరిచువల్ సైన్స్ కూడా ఈక్వల్గా ప్రాధాన్యత ఇస్తూ వ్యక్తిలో క్యారెక్టర్ నిర్మాణం చేస్తున్నటువంటి విద్యా విధానం ఆ రోజు బోధించడం జరిగింది. ఇవాళ కేవలము భౌతిక విద్య మాత్రమే నేర్పుతున్నారు మనకు విశ్వవిద్యాలయాలలో, యూనివర్సిటీలలో. కాబట్టి మానవుడిలో నైతిక విలువలు, మానవతా విలువలు, హ్యూమనిజం, ధర్మవర్తన, క్యారెక్టరు ఇవన్నీ లోపించినది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి సుభాష్ మిత్ర గారు 1990లో పిరమిడ్ ధ్యాన కేంద్రం కట్టారు. ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఇవాళ 100 దేశాలలో పనిచేస్తున్నది. ఈ 35 సంవత్సరాలలో ఆయన ప్రధానమైనటువంటి అంశము ఉదయము 10 నిమిషాలు, సాయంత్రము 10 నిమిషాలు మనము ధ్యానం చేసినట్టయితే ఆనాపాన సతి, శ్వాసను గమనించడమే, శ్వాసను అబ్జర్వ్ చేస్తూ మనం లోపలికి వెళ్తే మనకు ఆత్మ చైతన్య స్థితి మనకు తెలుస్తుంది, అవగతమవుతుంది. ఆయన సిద్ధాంతం సింపుల్, దీనికి ఖర్చు లేదు, గురువు లేదు, నీ శ్వాసయే నీ గురువు. కేవలం మనం మాస్టర్ చెప్పడమే, కానీ ఎవరికి గురువు లేదు, శిష్యుడు లేదు. నీ శ్వాసయే నీ గురువు, నీ ఆత్మయే నీ గురువు అనేటువంటి నీ బాడీయే నీ దేవాలయము. బాడీ ఇది చెప్పులం కావడం చాలా స్వస్థంగా చెప్పడం జరిగింది. బాడీ ఇది దేవాలయము. ఈ దేవాలయంలో శ్వాసను అబ్జర్వ్ చేస్తూ లోపలికి వెళ్తే ఈ బాడీలో నీవు ఆత్మశక్తిని నీకు అవగతం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రవేశపెట్టాడు. మరి ఒక 40 రోజులు మేము ఈ ధ్యాన కేంద్రంలో కూడా 40 రోజులు సోమవారం నుంచి మొదలుపెట్టాము. ప్రతి సాయంకాలం 5 నుంచి 6 1 అవర్ మేము ధ్యానం నేర్పిస్తున్నాము. నేర్పిన తర్వాత మీరు ఇంటి దగ్గర చేసుకోవటమే. దీనికి ఎలాంటి ఫీజు లేదు, నియమము లేదు. ప్రశాంతంగా కూర్చొని శ్వాసను మీరు గమనిస్తూ చేసినట్టయితే మీరు ఈ బాడీ టెంపుల్ ఆఫ్ గాడ్ అని తెలుస్తుంది. ఈ శరీరమే దేవాలయం అనేటువంటి ప్రజ్ఞ పెరుగుతుంది. తర్వాత మన యొక్క జీవాత్మే పరమాత్మ అంశనే తెలుస్తుంది. శరీరంతో కట్టుబడి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారము, కామక్రోధ, లోభ, మద, మాత్సర్యాలు వీటితో కట్టుబడి ఉంటే జీవాత్మ. ఇవన్నీ కూడా ధ్యానంలో మనసు
చేసినప్పుడు ఆత్మస్వరూపంగా నీకు దర్శనం అవుతుంది. ఆత్మే పరమాత్మ అంశమైనటువంటి సిగ్నల్ అవుతుంది. కాబట్టి మనందరం కూడా పరమాత్మ అంశతో పుట్టినటువంటి వాళ్ళం. ప్రకృతి అనుగ్రహం వల్ల, పరమాత్మ అనుగ్రహం వల్ల సృష్టి నడుస్తుంది, అంతా విశ్వం అంతా నడుస్తుంది. మనం కూడా అందులో భాగము. 84 లక్షల జీవరాశులలో కూడా పరమాత్మ ఉన్నాడు. అయితే మిగిలిన జీవరాశులకు వివేకము, జ్ఞానం తక్కువ కాబట్టి మన విజ్ఞానము, వివేకం వల్ల మన ఆత్మజ్ఞానం తెలుసుకొని మనం ఎవరు, మన జీవితం ప్రణాళిక ఏమిటి అని తెలుసుకొని మనము భగవంతుని యొక్క అనుగ్రహము, నేను అహం బ్రహ్మస్మి, నేను భగవంతుని యొక్క అంశని అని తెలుసుకున్నట్లయితే ఈ జన్మకు చాలు. మనందరం హ్యాపీగా ఉంటాం, ఆనంద స్థితిలో ఉంటాం. మనకు వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా గత జన్మలో చేసిన కర్మ పరంపరల వల్ల కొన్ని కష్టాలు రావచ్చు. కానీ వాటి ధైర్యంగా ఎదుర్కొని ఆ కష్టాలు మనకు శిక్ష కాదు, శిక్షణ. దానివల్ల లెసన్స్ నేర్చుకోవాలి అనే ఆత్మజ్ఞానం ఎప్పుడైతే పెరుగుతుందో మనం దానికి భయపడము, దాన్ని అనుభవించి ఆ కష్టాల వల్ల మనము ధర్మవర్తనులుగా, సత్యవర్తనులుగా జీవించేదానికి అలవాటు పడతాం. కాబట్టి మనము సృష్టి పొందము, జనమన చక్రము, కొంత త్రిగుణాలు, రజోగుణము, తమోగుణము, సత్వగుణము, శుద్ధసత్వము, నిర్గుణము. కాబట్టి ఈ గుణాలు త్రిగుణాలు. కాబట్టి భగవంతుడు అఖండ జ్ఞానస్వరూపుడు, అనంతమైన శక్తివంతుడు, అనంతమైన అనుగ్రహం కలిగినవాడు. కాబట్టి మనం ఆ విధంగా పరమాత్మను ధ్యానం ద్వారా, ఆ ధ్యానమే యజ్ఞము. అంటే బాహ్య యజ్ఞములో నెయ్యి, సమిధలు ఇవన్నీ వేసి యజ్ఞం చేస్తున్నాం. దానివల్ల కేవలం 10% వస్తుంది. కానీ భగవద్గీతలో చెప్పడం జరిగింది, అంతర యజ్ఞం చేస్తాము ఈ ధ్యానం వల్ల. మనం లోపల శ్వాస మీద ధ్యాస పెట్టి మనం లోపలికి వెళ్ళి మనము ధ్యానం చేసినట్లయితే మనసు మైనస్ అయి మన శాస్త్రాల నుంచి విశ్వశక్తి, మన మనసు, ఇవన్నీ కూడా మనసు బుద్ధి చిత్తమని మైనస్ అయినప్పుడు మనకు శాస్త్రాల నుంచి విశ్వశక్తి, యూనివర్సల్ పవర్ మనకు శాస్త్రాల తల మీద నుంచి బాడీలోకి వచ్చి 72,000 నాడును శుద్ధి చేసి మనకున్న రోగాలన్నిటిని కూడా పోతాయి. వేల మందికి ఇవాళ అనేక జబ్బులు ఉన్నప్పటికీ కూడా ధ్యానం ద్వారా సైంటిఫిక్గా ప్రూఫ్ అయినటువంటి విషయం ఇది. సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తాం, అన్ని జబ్బులు తగ్గినాయి కొన్ని వేల మందికి. కాబట్టి ఈ ధ్యానం అనేటువంటి సర్వరోగ నివారణి, సంజీవని ఇది. కాబట్టి మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి, హ్యాపీగా జీవనం చేసేదానికి, మనం లైఫ్లో వచ్చేటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి మానసిక ధైర్యం వచ్చేదానికి, పోతే ఈ సృష్టి అంతా కూడా కర్మ సిద్ధాంతపైన నడుస్తుంది. కాబట్టి మనము చేసినటువంటి చెడు కర్మల ఫలితము ఈ జన్మలో హ్యాపీగా మనము స్వీకరించినట్లయితే దానివల్ల మన గుణపాఠం నేర్చుకొని మళ్ళా మనం అలాంటి తప్పులు చేయకుండా జీవనం చేస్తాం. శిక్ష కాదు, శిక్షణ అనేటువంటిది భావన రావాలి. పోతే ఇవాళ దైవిక గుణాలు మనలో లేవు. క్షమాగుణము, ప్రేమ గుణము, ఓర్మి, సహనము, దైవ గుణాల బదులు మనలో ఏమున్నవి? ఈర్ష్య, ద్వేషము, అసూయ, కామ, క్రోధ, లోభం, మాత్సర్యాలు మనలో ఉన్నాయి. అంటే పశుత్వ లక్షణాలు, రాక్షస లక్షణాలు ఉన్నాయి మన అన్ని మతాలలో, అన్ని దేశాలలో. అంటే ప్రపంచ యుద్ధాలు ఎందుకు వస్తాయి? నేను క్వశ్చన్ వేస్తున్నాను. మనిషిలో ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. కాబట్టి అందరూ కూడా నో రిలీజన్, నో క్యాస్ట్, నో కంట్రీ బ్యారియర్స్ ఈ ధ్యానం వల్ల జరుగుతుంది. అన్ని మతాలు ఒకటే అనేది ఈ ధ్యానం అనేది ప్రక్రియ మనకు తెలుపుతుంది. కాబట్టి అందరి మానవునిలో, అందరిలో, అన్నింటిలో, 84 జీవరాశులలో, చెట్లలో, మరి జంతువులలో, మరి ఈ గ్రహాలలో, సూర్యుల్లో, అందరిలో దైవము ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు అనేటువంటి ఆత్మ ప్రేరణ కలిగించేటువంటిది ఈ ధ్యాన కేంద్రం. కాబట్టి నో క్యాస్ట్, నో రిలీజియస్, నో రిలీజన్. అందరూ కూడా జ్ఞాన స్వరూపులు, ఆత్మజ్ఞానులు కావాలి అనేది
మా తపన ఈ కేంద్రం మేము సర్వీస్ చేస్తున్నాం. కాబట్టి అన్ని స్కూళ్ళల్లో, అన్ని కాలేజీలలో, అన్ని గ్రామాలలో మొత్తం కూడా ఈ భూమి ఇక్కడ మనము మారి త్వరలో ధర్మము 4వ పాదాలుగా ఉండేటువంటి రామరాజ్యము ప్రపంచంలో రావాలి. యుద్ధం లేనటువంటిది, ఆర్థిక వ్యత్యాసం లేనటువంటిది, అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా, సుఖము, సంతోషము, ఆనందము, పరమానందం అనేటువంటి 4 ఉన్నవి. సంతోషం అనేది తాత్కాలికము, సుఖము తాత్కాలికము. మారుతున్న ప్రకృతి, ఈ మారుతున్న సమాజంలో సుఖము, సంతోషం అనేది తాత్కాలికమే. కానీ ఆనందము, ఇతరులకు సాయం చేసినప్పుడు ఆనందం వస్తుంది. పరమానందం అంటే ఆత్మస్థితిని నువ్వు తెలుసుకొని అన్నిటిలో నేను ఉన్నాను అనేటువంటి మన భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శనం చేసుకున్నట్టయితే భగవద్గీతలో చెప్పినట్టు పరమాత్మ ఆయన కృష్ణుడు చెప్తారు, నాకు అందరికంటే యోగి నాకు ఎక్కువ నేను లైక్ చేస్తాను. అంటే యోగి అంటే అందరిలో భగవంతుని చూసేటువంటి యోగి లక్షణం ఏదైతుందో బుద్ధత్వం. ఆ బుద్ధుని యొక్క లక్షణము అంటే అందరినీ ప్రేమించడము, అందరిలో దైవాన్ని చూడడం అనేటువంటిది మన లక్ష్యం కావాలి. ఈ ధ్యానం ద్వారా అందరం కూడా మనము బుద్ధులం కావాలి. బుద్ధ ధర్మం అంటే ప్రేమ, కరుణ, శాంతి, అహింస మార్గము. కాబట్టి మనము 40 రోజులు మా కేంద్రం వల్ల మీరు నేర్చుకొని 40 రోజులు వెళ్ళినట్టయితే 40 సంవత్సరాలలో మీరు మారని వాళ్ళు ఖచ్చితంగా మనము మాంసాహారం మానేస్తాం, శాకాహారంగా మారాలి. ఫస్ట్ సుభాష్ పత్రి గారు చెప్పేటువంటి వాగ్దానము, ఫస్ట్ మీరు మాంసం మానేయాలి. ఇతరుల జీవులు చంపినట్టయితే మీకు ఆ పాపం వస్తుంది. ఆ పాప చెడు కర్మలు మీకు అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు వచ్చేటువంటి ప్రధానమైన కారణము మాంసం తినడము. మాంసం మానేయాలి అనేది స్పష్టంగా చెప్తున్నదండి. ఏ సంస్థ కూడా ఇంత ఖచ్చితంగా చెప్పినట్టు నాకు దాఖలాలు లేదు. ఫస్ట్ నీవు శాకాహారిగా మారాలి, లేదా 40 రోజులు నువ్వు ధ్యానం చేస్తే మారిపోతావు. 40 ఏళ్ళలో మారలేదు, కానీ 40 రోజులలో ఆత్మ చైతన్యం వచ్చినట్టు మారుతాం. కాబట్టి ఐ హోప్ ఆల్ ది పీపుల్ దోస్ నా యొక్క వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ధ్యానం చేయండి. మా ధ్యాన కేంద్రానికి ఇక్కడ నేర్చుకోండి. మీరు 40 రోజులు చేయండి. ఏ రోజు స్టార్ట్ చేస్తారో 40 days చేయండి. మీరు టోటల్గా మార్పు వచ్చి మీరు పరిపూర్ణమైనటువంటి మానవునిగా, దివ్య మానవునిగా, భవ్య మానవునిగా, దైవ మానవునిగా, హ్యాపీగా, ఆనందంగా, సచ్చిదానంద స్థితిలో మీరు జీవించాలని చెప్పేసి మేము మా యొక్క మన సత్యయుగ పిరమిడ్ ధ్యాన కేంద్రం తరఫున మేమందరినీ కూడా పిలిపిస్తున్నాము. భారత మాత అంటే సుభాష్ పత్రికి నమస్తే.